అలాగే ఆ పార్టీ ఆ కూటమిలో సభ్యులైన జనసేన నాయకులను బీజేపీ నాయకులను ఎక్కడికెక్కడ నిలదీయకపోతే చంద్రబాబు నాయుడు గారికి ముక్తాడు వేయలేము. ఆయన కనీసం అబ్జెక్షన్ లెటర్ కూడా రాయించలేము. ఒకటి, రాయలసీమ లిఫ్ట్కు సంబంధించిన పనులు ఇమ్మీడియట్ మొదలు పెట్టాలి. పక్క స్టేట్ చేస్తున్న అన్యాయంగా అక్రమంగా అడ్డగోలుగా చేస్తున్న పనులను కొట్టడానికి న్యాయపరంగా, అలాగే ఎన్డీఏలో పార్ట్నర్గా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చైనా సరే వాటిని ఆపించే ప్రయత్నం చేయాలి. అలాగే తను భాగస్వామిగా ఉన్న కేంద్రం మీద అది ఆయన బాధ్యత. ఆయన పార్ట్నర్గా ఉన్నందుకు అడిషనల్గా తీసుకురావాల్సింది గురించి ఉన్నది కట్ చేస్తున్నాడు. మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము పార్ట్నర్ కాకపోయినా అప్పుడు 45 మీటర్లకు మేము తెచ్చుకొస్తే ఈయన 41 మీటర్లకు ఈయన కుదించే రకంగా ఈయన దానికి తోడ్పడడం అంటే ఎవరికి ఉపయోగపడుతున్నారు, ఎవరి పక్షాన పనిచేస్తున్నారు, ఈయన ప్రాముఖ్యతలు ఏంటివి, ఈ లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఎక్కడ పోస్తున్నారు, ఎక్కడ పోస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు. ఏమంటే పోలవరం నుంచి 80,000 కోట్లు నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను అంటే 80,000 కోట్లు అంటే 10,000 కోట్లు కమిషన్ ఏదైనా వస్తుందని చూస్తున్నారు. అవి తెలియట్లా. కానీ ఒక గ్రాండ్ ప్లాన్ ఏదైతే అమలు కాదో అమలయ్యేటి వాటిని పూర్తి కావచ్చిన వాటిని అది పూర్తి చేయాలని ఆలోచన లేకుండా వాటిని పక్కకు తోసి ఏదైతే ఫ్యూచర్లో ఎప్పుడో ఒక డ్రీమ్ లాగా ఉండేదో ఇప్పుడు ఇంపాసిబుల్ టాస్క్ అసలు ఆలోచించడానికి కుదరందో వాటి గురించి పెద్ద మాటలు మాట్లాడతారు. వీలైతే ఆవేదన తీసుకొస్తే అది శాంక్షన్ చేసి కట్టుకోకపో అంటే ముందు 80,000 కోట్లకు ఫస్ట్ ఒక 8,000 కోట్లు 10,000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి తీసేసుకుంటే ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నాడో తెలియదు. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడేమో తెలియదు. కానీ అసలైన సమస్యను మాత్రం అడ్రస్ చేయట్ల. మరి వదలాలన్నా మనం అట్లే మీడియాకు చెప్తున్నాం. ఇతర రాజకీయ పార్టీలు ఎవరన్నా ఉన్నవి ఇంకా 2, 3 ఏమైనా ఉంటే వాళ్ళైనా, ఎందుకంటే మేజర్ పార్టీలన్నీ ఒకటి, మేజర్ అపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు, మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ దాన్ని నిలబెట్టుకోవడం, అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం ఆయన పూర్తి చేశారు. అలాగే దానికి సంబంధించిన రావాల్సిన నిధులన్నీ రాబట్టుకున్నారు. అంతకుముందు తక్కువ ఆయన ఒప్పుకుంటే చంద్రబాబు నాయుడు గత గవర్నమెంట్లో అప్పటికైనా దాంట్లో ఏది మనకు దాంట్లో పార్ట్నర్ ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నప్పుడే దాన్ని కుదించడానికి ఒప్పుకుంటే పాత రేట్ల ప్రకారం దాన్ని మళ్ళీ పెంచిచ్చి కొత్త రేట్ల ప్రకారం తీసుకొచ్చే ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా దాన్ని పూర్తి కూడా చేశారు జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ప్రజలు ఇది కూడా ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు కొట్టబోయే దెబ్బ ఎంత దెబ్బ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిక్షణం ఏ రకంగా ఆలోచించారు రాష్ట్రం గురించి, రైతుల ప్రయోజనాల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి, ప్రతి ఎకరానికి నీళ్ళు ఎలా ఇవ్వాలని ఆలోచించారు. పెట్టిన ప్రతి రూపాయికి ఏ రకంగా ప్రాజెక్టు పూర్తి చేయడము, దాని నుంచి ఏం ఆశించామో ఆ ఫలితాలన్నీ రాబట్టడం ఎట్లా ఆలోచించారు. ఈయనేమో ప్రాజెక్టుకు ఏదంటే ఎక్కువ ఖర్చు ఎట్లా పెట్టి ఏ రకంగా ఖర్చు పెంచిచ్చి దాంట్లో నుంచి పక్కకు డైవర్ట్ చేయాలనేది, లేదా పక్క స్టేట్స్ ఏదైనా చేసుకుంటుంటే మరి వాళ్ళ దగ్గర ఏం ప్రయోజనాలు వస్తున్నారో, ఎందుకు మౌనం పాటిస్తున్నారో, మొహమాటం ఏందో కూడా మనకు అర్థం కావట్లేదు. కనీసం మాట వరుసకైనా దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడము, ఒక అసెంబ్లీలో తీర్మానాలు చేయడము, లేదా సెంటర్కు అబ్జెక్షన్ కూడా చేసేవాడు. ఎందుకంటే దాని సెంటర్లో పార్ట్నర్ అక్కడ రైజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంప్రెస్ చేయడము, ఇవన్నీ చేయకపోవడం ద్వారా తన ప్రాముఖ్యతలు ఏవనేది ఆయన చెప్తున్నప్పుడు మా ప్రాముఖ్యతలు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా అధినేత, మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మేము స్పష్టంగా చెప్తున్నాము. ఇప్పుడు కూడా నెక్స్ట్ కార్యాచరణలో కూడా అది ముందు ఉండి ఈ పోరాటాన్ని నడుపుతాం. కలిసి వచ్చే వాళ్ళందరినీ దీంట్లో ఈ ఉద్యమంలో కలుపుకోవడంతో పాటు ప్రజలందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసే రకంగా మేము ముందుకు అడుగులు వేస్తాం. ఆ దిశగా ఈరోజు మొత్తం ఈ పాత 6 జిల్లాలు ఏదైతే రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయో అక్కడి అధ్యక్షులు, అలాగే అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, పార్టీ కీలక నాయకులు అందరితో ఈరోజు ఇక్కడ కలిశాం. ఈరోజు కలిసిన దాంట్లో మొన్న ఎలాగైతే నందికొట్కూరు పోతిరెడ్డిపాడు దగ్గర ఫిబ్రవరి 5వ తేదీ ఫస్ట్ ఒక అందరం కలిసి పెద్ద ఎత్తున అక్కడ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీలుగా
ఆ రోజు శంఖం పూరించాము. దాని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ చర్చించడానికి ఇక్కడ అందరం సమావేశమైన దాంట్లో ప్రధానంగా అనుకున్నది ఈ అవేర్నెస్ పెంచడానికి, ఎన్లైటన్ చేయడము, అలాగే పబ్లిక్ నుంచి కూడా సీరియస్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెంచడము, కలిసి వచ్చే పార్టీలు, రాజకీయ పార్టీలను దీంట్లో కలుపుకోవడం, కలిసి వచ్చే పార్టీలను, ప్రజా సంఘాలను, ఇరిగేషన్ మీద, అగ్రికల్చర్ మీద మమకారం ఉండి దానికోసం పోరాడుతున్న మొదటి నుంచి ఉద్యమిస్తున్న నాయకులను, సంఘాలను, వీటన్నిటిని కూడా భాగస్వాములను చేసుకుంటూ తద్వారా దాని నుంచి మళ్ళీ ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో చర్చ జరిగి వాళ్ళు కూడా దీని అవేర్నెస్ పెంచి, అవగాహన పెంచి, ప్రతి ఒక్కరూ నేను ఇంతకుముందు అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వాన్ని, దానికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు గారిని, మీరు చేస్తున్న తప్పు ఇమ్మీడియట్ దీనికి తక్షణం కరెక్ట్ చేసుకొని ఈ తీర్మానాల్లో ఏవైతే చెప్పామో వాటిని గురించి ఒత్తిడి తీసుకొచ్చే రకంగా ఆ ప్రాసెస్లో అవసరమైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు ముందు అప్పీల్ చేయడము, అలాగే కూటమి నాయకులందరికీ అప్పీల్ చేయడము, అక్కడికి వాళ్ళు దానికి కన్విన్స్ కాకుండానో లేకుంటే వాళ్ళ ప్రయోజనాల కోసమో లేదా వాళ్ళకున్న దీనివల్ల దూరంగా జరుగుతుంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగమవుతాయి. ఇందులో కలిసి వచ్చే ఫోర్సెస్ను కలుపుకోవడంతో పాటు కళాశాలలు కానీ, యూనివర్సిటీలు కానీ అక్కడ కూడా యువతను కూడా కలుపుకోవడం, వాళ్ళలో చర్చ జరపడం, ఇవన్నీ కూడా భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఉంటాయి. మీరు కూడా ఫాలో అయ్యారు. వీటికన్నిటికీ రూపం ఇచ్చే కార్యక్రమం నెక్స్ట్ మళ్ళీ వచ్చే వారంలోనూ, వచ్చే వారం 10 రోజుల్లో ముఖ్యమైన నాయకులు అందరం కూర్చొని మళ్ళీ చర్చించో అధ్యక్షుడి ముందు ప్రపోజల్ పెట్టి ఆయన ఇది తీసుకొని ఆయన కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని విషయమై వస్తారు. ఒక మూమెంట్ కొంత ముందుకు సాగాక. కానీ ఒక్కటి మేము చెప్పదలుచుకున్నది అయితే ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. అందుకే మేము మిగిలిన వాటి గురించి చంద్రబాబు నాయుడు గారు దించి మేము వచ్చి చేస్తామని అట్లా ఆయనతోనే చేయించే దిశగా అడుగులు వేద్దాం. దీనికి అందరూ నడుము కడదాం. ఈ విషయంలో మీడియా సహకారం కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇది రాయలసీమ ఇష్యూ ఒకటి కాదు, రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఇష్యూ. అలాంటివన్నీ కలిపి మేము ముందుకు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో ఇక్కడ నుంచి మిగిలిన ప్రాంతాల్లో కూడా సమావేశాలు జరిపి రైతు నాయకులను వాళ్ళను కలుపుకొని అక్కడ కూడా ఇలాగే సమావేశాలు జరిపి వీలైతే దీనికి సంబంధించి ఏదైనా జేఏసీ లాంటిది కూడా ఫామ్ చేసేవిగా ఆలోచిద్దాం. వీటన్నిటికీ మీడియా నుంచి కూడా సూచనలు అడుగుతున్నాం. మీరు కూడా మీ సహకారం పూర్తి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ పూర్తి మాట విని వాళ్ళ మెడలు, ఈ ప్రభుత్వం మెడలు ఉంచేంత వరకు ఈ ఉద్యమం ఆగదు, ఈ ప్రజా ఉద్యమం ఆగదని చెప్తూ మీకు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.